చూసారా, ప్రకృతి ఒడిలు ఎంత చక్కగా కూర్చున్నాయో. మనిషికి అలికిడవగానే ఈ ప్రకృతి ఒడి నుంచి ఎలా దూరం అయిపోతున్నాయో. అవును, నిజమే. ఒకప్పుడు ఎటు చూసినా పక్షులు, చిన్న చిన్న గోవులు, పెద్ద పెద్ద పక్షులు, పల్లెలన్నీ కలకలలాడుతుండేవి. మనుషులు చేసే అల్లరి కంటే ఈ పక్షులు చేసే అల్లరి చాలా ఆహ్లాదకరంగా ఉండేది. కానీ నేడు రైతులు వ్యవసాయాల్లో చాలా కెమికల్స్ వాడడం వల్ల, రసాయనాలు వాడడం వల్ల, విపరీతమైన రేడియేషన్ ఉండడం వల్ల ఆహారం దొరక్క పాపం ఎందుకులే ఈ మనుషులతో అనుకున్నాయేమో చాలా వరకు ఈ పక్షులన్నీ ఈ భూమి నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. ఆ సందడి, ఆ ఆహ్లాదం, ఆ ఆనందం పల్లెటూర్లకు దూరం అయిపోయాయి. కానీ మేము మా ఊరిలో సింగనవారిపల్లిలో మా నాన్నగారి గుర్తుగా మేము వేసిన దాదాపు 3 ఎకరాల సజ్జని పక్షులకి ఆహారంగా వదిలేసాం. వాటి సవ్వడిలో మా నాన్నగారి నవ్వులను చూసుకుంటూ ఉన్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూడని దాదాపు 4-5 సంవత్సరాల తర్వాత రామచిలుకలు పల్లెటూళ్ళను సందడి చేస్తుంటే, చిన్న చిన్న పక్షుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పక్షుల వరకు, అడవి పందుల దగ్గర నుంచి తుమ్మెదల వరకు మా పంట పొలాన్ని విజిట్ చేసి చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఆ పంటలు తింటుంటే మాకు నిజంగానే ఆనందంగా ఉంది.